చూడండి. ఇప్పుడు మనకు ఇక్కడ వెడల్పు రౌండ్ బరబ్బర్ ఉన్నది, ఇక్కడ తక్కువ తీసుకున్నాం కదా, ఇది షోల్డర్ జారకుండా ఉండడానికి. అయితే దీనికోసం ఇంకా మరో టిప్ ఏంటిదంటే, మనము దాట్లు పెట్టుకుంటాం కదా, పిల్టులు పెట్టుకునేటప్పుడు ఇట్లా ఎక్కువ ఇంతింత పెడుతున్నారు, అట్లా పెట్టకూడదు, మరీ చిన్నగా పెట్టాలి. మళ్ళీ ఈ గల్ల హైట్ అయితే ఎంత అవుతుందో అంతవరకు మాత్రమే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ గల్ల మనకి ఇక్కడ వరకు ఉంది కదా, దానికంటే కిందికి వేసుకోవాలి. మీకు ఇప్పుడు కావాలంటే నేను డబ్బి కుట్టు పెట్టి వేసి చూపిస్తాను, ఎక్కువ పెట్టినప్పుడు ఎట్లయితుంది, నార్మల్ పెట్టినప్పుడు ఎట్లయితుంది అన్నది. చూడండి, ఇప్పుడు దీని మీదనే వేద్దాము. ఇట్లయితే ఇక్కడ డొక్క రావడం జరుగుతుంది. అందుకోసమని మనం ఎప్పుడు కూడా పిల్ట్ వేసుకునేటప్పుడు నార్మల్గా సన్నం ఇంత 2 అగ్గిపుల్లల సైజ్ అంత మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ వదిలేసేటప్పుడు ఇట్లా అటు ఇటు అనుకొని మాత్రమే తీయాలి. చూడండి, దానికి దీనికి తేడా చూపిస్తాను నేను. ఇట్లా అయితే సమానం వస్తుంది, ఇక్కడ మాత్రం ఇక్కడ గుల్లగా వస్తుంది. చూడండి, ఇట్లుంటుంది మనం వేసుకున్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ తక్కువ అనేది ఉండే కదా, అది ఈ పిల్ట్ ఇంత పెట్టిన తర్వాత ఇది రౌండ్ ఇట్లా అయ్యి మనకు ఈ భుజాలు జారకుండా ఇది ఉంటుంది. లేకపోతే ఇది ఫస్టే సమానం ఇట్లా ఆడికిడికి ఉన్నది అనుకోండి, మనం ఈ పిల్ట్ పెట్టిన తర్వాత గల్ల అనేది ఇట్లా అయిపోయి భుజాలు జారుతాయి. ఇవి కనుక నేను చెప్పినవి పాటించితే కొత్త వాళ్ళకైతే చాలా చాలా ఉపయోగపడితే ఫిట్టింగ్ కూడా చాలా మంచిగా కుదురుతుంది. ఇట్లయితే చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.